అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. వాళ్ళ 14th మే థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్స్ అన్ని మనం మాట్లాడుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ గిఫ్ట్ నిఫ్టీలో కొద్దిగా పాజిటివ్ ట్రెండ్ మనం చూస్తున్నాము. సో దీంతో మన మార్కెట్స్ కూడా కొద్దిగా ఇవాళ ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. నికే 1/4% మేర, హాంకాంగ్ ఒక 0.5% మేర లాభాలతో ట్రేడ్ అవుతుండగా షాంఘై అనూహ్యంగా 0.5% మేర నష్టాలతో ట్రేడ్ అవుతోంది. ట్రంప్ అరైవ్స్ ఇన్ బీజింగ్ విత్ CEOs అహెడ్ ఆఫ్ పింగ్ మీటింగ్స్. సో ట్రంప్ అండ్ అలాగే చైనా ప్రీమియర్ మీటింగ్ కుట్టెస్ ఇండియాస్ పొజిషనింగ్ యాజ్ చైనాస్ కౌంటర్ వెయిట్. సో ఇవన్నీ తర్వాత అంశాలు. వీళ్ళిద్దరి మధ్య సయోధ్య ఏ మేరకు కుదురుతుంది అండ్ ఇరాన్ని ఒప్పించే విషయంలో చైనా ఏదన్నా ఒక ముందస్తు స్టెప్ తీసుకుంటుందా, నుంచి బయటపడేందుకు, ప్రపంచాన్ని సమస్యల నుంచి బయటపడేసేందుకు ఇద్దరు నేతలు ఏమన్నా కూడా ఒక డెసిషన్ తీసుకుంటారా అన్న ఒక ఆలోచన. పరోక్షంగా ఇండియాకి బెనిఫిట్ అయ్యే ఆలోచన ఉంటే ఇరు దేశాలు కూడా అందుకు తగ్గట్టు పాజిటివ్ నిర్ణయం ఏదైనా తీసుకుంటారా? ఇవన్నీ అనేక ప్రశ్నలు అయితే ఉన్నాయి. బట్ అవన్నీ వాటి జోలికి మనం వెళ్ళకపోవడం మంచిది. గోల్డ్ $4,700 బిలో డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సిల్వర్ $87 బిలో ట్రేడ్ అవుతుండగా ఆయిల్ మాత్రం $106 దగ్గర ట్రేడ్ అవుతుంది. $105 పైనే ఇక్కడ ఆయిల్ అయితే ట్రేడ్ కావడం చూస్తున్నాం. క్రిప్టో కరెన్సీస్లో బిట్కాయిన్ $81,000 నుంచి $79,000కి దిగింది. సో ఇవన్నీ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా. అలాగే US హోల్సేల్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఏప్రిల్ అప్ 6% ఆన్ ఇయర్. కంపెనీస్ అండర్ ప్రెషర్ టు రైజ్ ప్రైజెస్. యుఎస్లో కూడా అనుకున్నంత ఈజీ ఏం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఇరాన్ ఎఫెక్ట్ ఎలా అయితే మొత్తం ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తుందో యుఎస్ని కూడా అదే స్థాయిలో కుదిపేస్తుంది. కాకపోతే ఏంటి అంటే అట్లీస్ట్ అక్కడ ఉన్న ప్రైజింగ్ పవర్ వల్ల ఇవి అంతకు బయటికి రావట్లేదు. కానీ బట్ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో అక్కడ ఇన్ఫ్లేషన్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. 6% మేర హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ పెరగడం అనేది. సో ఇవన్నీ కూడా పరోక్షంగా యుఎస్ని కూడా దెబ్బతీసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. స్టాక్స్ పరంగా చూస్తే ఇవాళ అనేక కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. వాటిలో ప్రధానంగా HAL, JSW స్టీల్, IRFC, USL, విశాల్ మెగావాట్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, హడ్కో లాంటి కంపెనీస్ ఉండగా టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ స్టాండ్ అలోన్ ప్రాఫిట్ 2,406 కోట్ల రూపాయలుగా నమోదైంది. గతంతో పోలిస్తే అయితే 70% మేర జంప్ వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్. రెవెన్యూ గ్రోత్ కూడా 22% మేర పెరిగింది. భారతీ ఎయిర్టెల్ రిపోర్టెడ్ ఎ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 7,325 crores ఇన్ ద ఫోర్త్ క్వార్టర్ విచ్ వాస్ డౌన్ బై 35%. ఇయర్ ఆన్ ఇయర్తో పోలిస్తే ఒక 30% మేర క్షీణత నమోదైంది. అంతకుముందు 11,000 కోట్ల రూపాయలుగా ఉన్న లాభాలు ఇప్పుడు 7,000 కోట్ల రూపాయలకు పరిమితమయ్యాయి. కేన్స్ టెక్నాలజీస్ ఒక మంచి ఎర్నింగ్స్ని, ఒక స్ట్రాంగ్ ఎర్నింగ్స్ని, ఫోర్త్ క్వార్టర్ ఎర్నింగ్స్ని కంపెనీ అయితే అనౌన్స్ చేసింది. నెట్ ప్రాఫిట్ 91 కోట్ల రూపాయలుగా, రెవెన్యూలో మాత్రం మంచి జంప్ అయితే చూపించగలిగింది కేన్స్ టెక్నాలజీస్. అహ్మదాబాద్కి చెందిన జైడస్ లైఫ్ సైన్సెస్ యుఎస్కి చెందిన డ్రగ్ మేకింగ్ కంపెనీని కొనుగోలు చేయబోతోంది. ఆంకాలజీ డ్రగ్స్లో ఉన్నారు వీళ్ళు. దీని డీల్ రేంజ్ $100 నుంచి $150 మిలియన్ మేర ఉండవచ్చు అనేది కూడా ఒక అంచనా. అలాగే అనంత్ రాజ్ ఒక కమ్యూనిటీని వాళ్ళు ఇంటర్నల్గా ఏర్పాటు చేసుకున్నారు టు ఎవాల్యుయేట్ పొటెన్షియల్ డీమర్జర్ ఫర్ డేటా సెంటర్ బిజినెస్. సో ఈ డేటా సెంటర్ బిజినెస్ని డీమర్జ్ చేయాలి రియల్ ఎస్టేట్ నుంచి అన్న ఆలోచనలో కంపెనీ అయితే ఉంది. మారుతి సుజుకి ఇట్ హెస్ కమిటెడ్ 1,372 crores టువర్డ్ డెడికేటెడ్ గ్రీన్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నట్టుగా కూడా యాజమాన్యం అయితే చెప్పింది. వీటితో పాటు అనేక కంపెనీస్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. అల్లీడ్ బ్లెండర్స్, ఆల్ కార్గో లాజిస్టిక్స్, అపోలో టైర్స్, గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కార్పొరేషన్, ఢిల్లీ బిల్డ్కాన్, CMS ఇన్ఫోసిస్టమ్స్, చాలెట్ హోటల్స్ అండ్ IRFC, ఇండియన్ హ్యూమ్ పైప్స్, JSW స్టీల్, మేఘమణి ఆర్గానిక్స్, పిట్టి ఇంజనీరింగ్, సారేగామా, షీలా ఫోమ్స్, యునైటెడ్ స్పిరిట్స్, వెంకీస్, విశాల్ మెగామార్ట్ అండ్ వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉండగా నిన్న పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీలో LIC హౌసింగ్ ఫైనాన్స్ ఇన్కమ్ 1.5% మేర తగ్గగా ప్రాఫిట్స్లో కూడా దాదాపు 8% మేర వృద్ధిని కంపెనీ నమోదైతే చేయగలిగింది. టాటా మోటార్స్ ₹4 డివిడెంట్ అని కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. 70% మేర లాభాల్లో వృద్ధి నమోదు చేయగా భారతీ హెక్సాకామ్ రెవెన్యూ 2.5% మేర పెరిగింది. మార్జిన్స్ 70 బేసిస్ పాయింట్స్ అయితే తగ్గాయి. ప్రాఫిట్స్లో 6% మేర క్షీణత నమోదైంది. భారతీ ఎయిర్టెల్ కూడా ₹24 ఒక్కొక్క షేర్కి డివిడెంట్ అని కంపెనీ అనౌన్స్ అయితే చేసింది. కేన్స్ టెక్నాలజీస్ రెవెన్యూ 26% మేర పెరగగా
ప్రాఫిట్స్లో 22% మేర క్షీణత నమోదైంది. జెడ్ఎఫ్ కమర్షియల్ రెవెన్యూ 14% ప్లస్, నెట్ ప్రాఫిట్స్ దాదాపు 15% ప్లస్. జాగిల్ ప్రీపెయిడ్ రెవెన్యూ దాదాపు 20% మేర పెరగ్గా 18% టు బీ ప్రిసైజ్. ఎబిట్ మార్జిన్స్ ఒక 50 బేసిస్ పాయింట్స్ తగ్గినప్పటికీ నెట్ ప్రాఫిట్ మాత్రం 12% మేర జంప్ ఉంది. ఆయిల్ ఇండియా రెవెన్యూ 10% మేర పెరగ్గా ప్రాఫిట్స్లో దాదాపు 75% మేర జంప్ అయితే ఉంది. సో ఇలా చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి. రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటిలో మీరు ఒకసారి ఈ స్టాక్స్ ఏదైనా హోల్డ్ చేస్తుంటే ఒకసారి పాస్ చేసుకుని చదువుకునే ప్రయత్నం చేయండి. ఏడిఎఫ్ ఫుడ్స్ రెవెన్యూ 23% ప్లస్, ప్రాఫిట్స్ దాదాపు 57% ప్లస్. రెడింగ్టన్ ప్రాఫిట్స్లో కూడా దాదాపు 42% మేర వృద్ధి నమోదైంది. సాగర్ సిమెంట్స్ నెట్ ప్రాఫిట్ 27 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు 70 కోట్ల రూపాయల నికర నష్టాలు అనౌన్స్ చేసిన కంపెనీ. ఎబిట్ మార్జిన్స్ కూడా దాదాపు 5% మేర పెరగడం అనేది కొద్దిగా గమనించాల్సిన అంశం. రెవెన్యూలో 20% దాకా జంప్ అయితే ఉంది. భారతీ ఎయిర్టెల్ ఎయిర్టెల్ ఆఫ్రికాని మరింతగా పట్టు సాధించుకోవడానికి షేర్ స్వాప్ చేయబోతుంది. దాదాపు 28,220 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ ఒక్కొక్క షేర్కి 1923 రూపాయలు చొప్పున చెల్లించి హ్యాస్ అప్రూవ్డ్ ద ఇష్యూయన్స్ ఆఫ్ 14.6 crore షేర్స్ టు ఇండియన్ కాంటినెంట్ ఇన్వెస్ట్మెంట్ as part of stock swap for a 16.31% stake in Airtel Africa. ఒక మేజర్ అప్డేట్గా పిఎన్సి ఇన్ఫ్రాటెక్కి 572 కోట్ల రూపాయల మీద కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ L1 బిల్డర్గా నిలిచింది. ఉత్తరప్రదేశ్లో ఒక స్టేట్ బ్రిడ్జ్ కార్పొరేషన్ నిర్మాణానికి సంబంధించి. బజేల్ ప్రాజెక్ట్స్ ద కంపెనీ సెక్యూర్డ్ 2 మేజర్ ఆర్డర్స్ ఫ్రమ్ పవర్ గ్రిడ్ వర్త్ 200 to 300 crores ఈచ్ అన్నట్టుగా కూడా యాజమాన్యం నుంచి ఒక న్యూస్ అయితే చూస్తున్నాం. మ్యాక్స్ ఎస్టేట్స్ గుర్గావ్లో గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ దాదాపు 1200 కోట్ల రూపాయలు ఉన్న రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ని లాంచ్ చేయబోతోంది. ఎన్బిసిసి 131 కోట్ల రూపాయల విలువైన 2 కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ని గెలుచుకున్నట్టు వెల్లడించింది. జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ పంజాబ్లో 927 crores ఏదో ప్రాజెక్ట్ ఉందో అది కంప్లీట్ చేసినట్టు వెల్లడించింది. మేబీ పేమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు త్వరలో. రిఫెక్స్ ఇండస్ట్రీస్కి 36 crores వర్త్ ఆఫ్ ఆర్డర్స్ ఫర్ ది సప్లై ఆఫ్ బల్క్ ఇండస్ట్రియల్ కమాడిటీ అన్నట్టు చెప్తోంది. గిఫ్ట్ నిఫ్టీ ఒక పాజిటివ్ కిక్ స్టార్ట్ కోసం చూస్తున్నాం. దాదాపు 100-150 పాయింట్ల మేర ప్లస్లో అయితే ఉంది. సో ఇవాళ ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టు ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్ సిద్ధమవుతున్నాయి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ 4,700 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ దాదాపు 5,900 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేశారు. రూపీ ఆల్ టైమ్ లో దగ్గర కొనసాగుతోంది. ఇక 96 రూపీస్ అనేది ఇక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకోవచ్చు. ఇక పెద్ద దూరం అయితే ఏం లేం మనం. ఎకనామిక్ టైమ్స్ ఇండియా వర్కింగ్ ఆన్ సబ్సీ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ దాదాపు 40,000 కోట్ల రూపాయలతో ఒక పైప్ లైన్ ప్రాజెక్ట్ని, అంటే ఎల్ఎన్జీ ఏదైతే ఇష్యూస్ ఎదుర్కొంటున్నామో ఆ ఎల్ఎన్జీ ఇష్యూస్ భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఒమాన్ నుంచి మనం డైరెక్ట్గా గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు అయితే ఉన్నాయి. ఇందుకోసం ఇంజనీర్స్ ఇండియా, గెయిల్ లాంటి కంపెనీస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీస్కి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయమని చెప్పి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 40,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. 2,000 కిలోమీటర్ల పైప్ లైన్ ఇది. దాదాపుగా 3,500 మీటర్ల దిగువన డీపెస్ట్ పైప్ లైన్స్ ప్లాన్ చేయబోతున్నారన్నట్టుగా కూడా ఒక వార్త అయితే. కాకపోతే ఇది 5 నుంచి 10 సంవత్సరాల కాలం పడుతుంది. ఎనర్జీ సెక్యూరిటీ ఇప్పటికిప్పుడు అనుకున్నా కూడా అది అవ్వదు. కాబట్టి భవిష్యత్తులో ఎలాంటిది ఏదైనా ఇష్యూ ఉంటే మరొకసారి ఎదుర్కోకుండా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టే ఆలోచనలో ఉంది. ఇండియా రష్యా రివ్యూ ఎనర్జీ అండ్ ఎకానమీ అమిడ్స్ West Asia war. Ahead of visit, Lavrov assures pact on energy supplies will be fulfilled. సో అట్లీస్ట్ మనకి హర్మోజ్ నుంచి తీవ్రమైన ఇబ్బందులు అయితే లేవు. బికాజ్ రష్యా మనకు అండగా నిలిచింది కాబట్టి రష్యా నుంచి ఆయిల్ వస్తుంది. సో ఇక్కడ ధరలు పెంచక తప్పని పరిస్థితి. ధరలు పెంపు ఈరోజా రేపా అన్న ఆలోచన. ఎందుకంటే కాన్వాయిలు తగ్గించుకున్నంత మాత్రాన, మనం ఆస్టరిటీ మెజర్స్ చేపట్టినంత మాత్రాన రోజుకు 1,200 కోట్ల రూపాయల హోల్ని మనం పూడ్చడం కష్టమైన పని. సో అందువల్ల జనాలు కూడా ప్రిపేర్డ్ అయి ఉన్నారు. ఎందుకంటే రెస్టారెంట్స్లోనే 10 నుంచి 20% మేర ధరలు పెంచి మనం పెట్రోల్ డీజిల్ కొనడానికి సిద్ధపడినప్పుడు, పెట్రోల్ ఫుడ్ బిల్ మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు పెట్రోల్ మీద మేబీ 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు పెంచి మనం ఇవ్వడానికి మెజారిటీ ఆఫ్ ది జనాలు ప్రిపేర్డ్గానే ఉన్నారు. ఎందుకంటే క్రైసిస్ జరుగుతున్న సంగతి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఇబ్బంది ఉంది. మన దేశంలోనే కాదు, రేషన్ లాంటి పెట్రోల్ డీజిల్ మీద రేషన్ పెట్టిన దేశాలు చాలా ఉన్నాయి. యూరోపియన్ కంట్రీస్లోనే ఉన్నాయి చాలా స్టేట్స్ అవన్నీ. సో అందువల్ల మనం ప్రిపేర్డ్ అయి ఉన్నాం. బట్ రష్యా మనకు కొద్ది గొప్ప అండగా నిలబడడం వల్ల బట్ ఇక్కడ రూపీ
మేజర్ కల్ప్రిట్, రూపీ డౌన్ఫాల్ అండ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్ ఒకటి మేజర్ ఎఫెక్ట్. ఈ $100 పైన ఉన్నంత వరకు మనం కొద్దిగా ఇబ్బందికర పరిణామాలు అయితే ఉంటాయి వితౌట్ ఎనీ డౌట్. కాకపోతే అట్లీస్ట్ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిన పని ఏంటంటే ఇప్పుడు కొరత దేశవ్యాప్తంగా ఎక్కడ తీవ్రమైన కొరత, అటు గ్యాస్తో కానీ పెట్రోల్ డీజిల్తో కానీ పవర్లో కానీ తీవ్రమైన కొరత అయితే రాకుండా అయితే చూసుకుంటున్నారు. దానికి మనం ఖచ్చితంగా శభాషం చెప్పి తీరాల్సిందే. ఇలాంటి ఇష్యూస్ ఇలాంటి టైంలో కూడా దాదాపు 37,500 కోట్ల రూపాయల కోల్ గ్యాసిఫికేషన్ స్కీమ్ని ప్రభుత్వం క్లియర్ చేసింది. ఎనర్జీ సెక్యూరిటీని మరింతగా పెంచుకోవడానికి ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నాలు అయితే చేస్తోంది. అండ్ మే బ్రింగ్ అవుట్ మోర్ ఓల్డ్ గోల్డ్ ఇంటూ ద మార్కెట్. ఇక్కడ డిమాండ్ 10 నుంచి 15% మేరకు క్షీణించవచ్చు. బికాజ్ దాదాపు 9-10 వేల రూపాయల దాకా మనకి గోల్డ్ ధరలు పెరిగిన తరుణంలో డిమాండ్ అయితే తగ్గుతుంది వితౌట్ ఎనీ డౌట్. అంత ధర పెరిగిన తర్వాత కొద్దిగా డిమాండ్ తగ్గుతుంది. మేబీ 100 గ్రాములు తీసుకోవాలనుకున్న వాళ్ళు 70-80 గ్రాముల మేరకు పరిమితం అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఇది స్మగ్లింగ్కి ఏదైనా దారి తీస్తుందా అన్నది కూడా చూడాలి. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని చెప్పి ప్రభుత్వ వర్గాలు ఏదైనా ఒక ఫీలర్ వదిలినప్పటికీ అది బూమరాంగ్ అయ్యే అవకాశం కూడా ఉందని నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. టాటా మోటార్స్ CV ప్రాఫిట్లో దాదాపు 30% మేర జంప్, ఎయిర్టెల్ ప్రాఫిట్స్ దాదాపు 39% మేర జంప్. జూన్ ఏ హోల్డ్ ఈవెన్ యాజ్ ఇన్ఫ్లేషన్ హీట్ రైజెస్, సమ్ ఎక్స్పెక్ట్స్ H2 రేట్ హైక్. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పరిస్థితుల నేపథ్యంలో మేబీ వడ్డీ రేట్లను ఒక 0.5% మేర పెంచే అవకాశం ఉంది అనేది మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ ఆలోచన అయితే ఉంది. బట్ చూడాలి, అంటే ఇప్పుడున్న కండిషన్స్ నేపథ్యంలో మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ రివైవల్ సైకిల్ మళ్ళీ పెరగడానికి ఏ మేరకు స్కోప్, ఇంకా తగ్గుతుందని అనుకుంటున్న తరుణంలో ఈ షాక్ అనేది మనల్ని పైకి తీసుకెళ్తుంది. ఇంట్రెస్ట్ రేట్ పీక్ సైకిల్లోకి మళ్ళీ అప్వర్డ్ సైకిల్లోకి మళ్ళీ వడ్డీ రేట్లు పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేబీ సుముఖత చూపించవచ్చేమో ఈసారి అనుకున్నంతగా వర్షపాతం కూడా లేకపోతే. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అంతటి నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పి ఫెడరల్ బ్యాంక్ గ్లోబల్ ఇండెక్స్ ప్రొవైడర్ MSCI said it has added ఫెడరల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, MCX అండ్ నాల్కో వాళ్ళ గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్లోకి ఈ 4 స్టాక్స్ని చేర్చారు. దీంతో నిధుల ప్రవాహం ఈ స్టాక్స్లో ఉండే అవకాశం కూడా ఉంది. ఈసారి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొత్తగా కొనుగోలు చేసిన స్టాక్స్లో టాటా పవర్, DLF, ఎంక్యూర్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, పూనావాలా ఫిన్కార్ప్ అండ్ వరుణ్ బేవరేజెస్, డాక్టర్ రెడ్డీస్, JSW స్టీల్, పాలీక్యాబ్, SPR ఆటో టెక్నాలజీస్, దివీస్ లాంటి స్టాక్స్ని కొనుగోలు చేయగా కంప్లీట్గా ఎగ్జిట్ అయిన వాటిలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, KNR కన్స్ట్రక్షన్స్, ఏరోఫ్లెక్స్, ప్రీమియర్ ఎనర్జీస్, గ్రీన్ ప్యానల్ ఇండస్ట్రీస్, తెగా ఇండస్ట్రీస్, ICICI ప్రూ లైఫ్, కోరమండల్ ఇంటర్నేషనల్ లాంటి స్టాక్స్లో పూర్తిగా ఎగ్జిట్ అవ్వడం కూడా చూడవచ్చు విత్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. అలాగే ప్రిషస్ ఆల్ మెటల్ స్టాక్స్ ర్యాలీ అక్రాస్ బోర్డ్ యాజ్ ప్రైస్ రైజెస్. సో లండన్ మెటల్ ఎక్స్చేంజ్లో ధరలు బాగా మెజారిటీ ఆఫ్ ది మెటల్స్ ధరలు పెరిగిన తరుణంలో మన దగ్గర కూడా మెటల్ ఇండెక్స్ ఒక 3.5% మేర పెరగడం అయితే చూస్తున్నాం. 14 of 15 మెటల్ స్టాక్ క్లోజర్ ఇన్ ద గ్రీన్. బెంచ్ మార్క్ నిఫ్టీ 0.1% మేర పెరిగితే బట్ మెటల్ స్టాక్స్ మాత్రం ఇవాళ అనూహ్యంగా పెరిగాయి. వితౌట్ ఎనీ డౌట్ MCXలో మనకు బికాస్ ఆఫ్ ది ఇంపోర్ట్ డ్యూటీ స్ట్రక్చర్ చేంజ్ వల్ల 5 to 6% మేర గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు పెరిగిన సంగతి తెలుసు. సో మరికొద్ది కాలం పాటు ఈ మొమెంటం అయితే ఈ బేస్ మెటల్లో కొనసాగే అవకాశం ఉంది. కోర్ స్ట్రెంత్, డాక్టర్ రెడ్డీస్ కోర్ స్ట్రెంత్ అయితే ఉందో అది వాళ్ళ బయోసిమిలర్స్ మీద ఫోకస్ పెట్టడము అండ్ బయోలాజిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిన తరుణంలో నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళు అనుకున్న ఏదైతే ఇంతకాలం R&D మీద స్పెండ్ చేశారో అవి బిజినెస్గా కన్వర్ట్ అయ్యి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి స్ట్రీట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తోంది. ప్రాఫిట్ డ్రాప్ తర్వాత అట్లీస్ట్ డాక్టర్ రెడ్డీస్కి ఊరట నుంచి అంశంగా ఉండవచ్చు అని చెప్పి. ఎంపీస్ టు లుక్ త్రూ వెస్ట్ ఏషియా షాక్స్ ఇఫ్ ట్రాన్సిటరీ. సో RBI గవర్నర్ మాటల ప్రకారం చూస్తే బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలే. స్టైల్ నిన్న 15% మేర, ఎంటార్ టెక్నాలజీస్ 8% మేర పెరిగింది, ఆల్ టైమ్ హిట్ చేసింది. అటు గ్రో కూడా 5% మేర మనకి నష్టాలకు బ్రేక్ కూడా 3% మేర లాభాల్లో క్లోజ్ అవడం చూసాం. ఇక మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది 18వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది. ప్రతి ఒక్కరికి మార్కెట్ పార్టిసిపెంట్స్ ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి నిస్సందేహంగా చెప్పవచ్చు. సో ఒకసారి మీరు కూడా ఈ నెంబర్కి ఫోన్ చేసినా వాట్సాప్ చేసినా మరిన్ని వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.